నార్మల్గా వినాయక చవితి అనేది ఫస్ట్ పూజ కింద తీసుకుంటాం కదా, ఆది పూజలు. ఇన్ని దేవుళ్ళు ఉండగా మనం ఫస్ట్ వినాయక చవితిని ఎందుకు చేసుకోవాలి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణపతి స్వామి వారిని మొట్టమొదటగా కొలిచేటువంటి దైవంగా ఆది పూజ్యుడు, ఆదిదేవుడు అయినటువంటి పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుడే పార్వతీ పరమేశ్వరుడు కూడా మొట్టమొదటగా పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహంలో కూడా వినాయకుని యొక్క పూజ చేసి వారు కళ్యాణం చేసుకున్నారని ఒక శాస్త్రం ఉంది. అందున విఘ్నేశ విధి మార్తాండ చంద్రోపేంద్రాది వందితాని. ఈ యుగంలో కలియుగంలో భాద్రపద మాసంలో చవితి రోజు పార్వతీదేవికి వినాయక స్వామి వారు పుత్రుడిగా జన్మించి ఉన్నాడు కనుక మొట్టమొదటిగా దక్షిణాయనంలో మనకి తొలి ఏకాదశి అనేటువంటిది ఒకటి వస్తుంది. తొలి ఏకాదశి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా చేసుకునేటువంటి ఆది పూజ్యుడు కనుక గణములు అన్నిటికి అధిపతి కాబట్టి గణము అంటే గణము అంటే అనేకము అని, అన్నిటికి అధిపతి గణపతి కనుక ఆయనకి మొట్టమొదటిగా భాద్రపద మాసంలో వచ్చే చవితికి వినాయక చవితి పూజ మొట్టమొదటిగా చేసుకుంటాం.